వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. 7 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఓ మదర్సా ఉపాధ్యాయుడికి ఏకంగా 3 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. కేరళలోని తిరూర్లో ఓ మదర్సాలో టీచర్గా ఉన్న 51 ఏళ్ల అబ్దుల్ రహమాన్ తరగతి గదిలోనే చిన్నారిపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగిన విచారణలో నేరం నిరూపించబడటంతో కఠిన శిక్షలు ఖరారు చేశారు. 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1.5 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 2 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు వెల్లడించింది. 2016 ఏప్రిల్ మే నెలలో తిరూర్ ప్రాంతంలోని తరగతి గదిలో విద్యార్థినిపై లైంగికంగా వేధింపులకు పాల్పడినందుకు అబ్దుల్ రహమాన్పై తిరూర్ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేనో ఫ్రాన్సిస్ జేవియర్ తిరూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారించారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష విధించారు. శిక్ష ఖరారు అనంతరం ముద్దాయిని తవనూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కేరళలో పలువురు మదర్సా ఉపాధ్యాయులు దోషులుగా నిర్ధారించబడుతున్నారు. గత జూన్ 27న మాతృభూమి కథనం ప్రకారం మదర్సా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆరుకుట్టి వడతలలోని చాకలీఘాట్ కు చెందిన 58 ఏళ్ల మహమ్మద్ ఉపాధ్యాయుడికి 29 ఏళ్ల జైలు శిక్ష, 2.5 లక్షల జరిమానా విధించింది. జూన్ 30న 8 ఏళ్ల బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన ఎడక్కర ఉనిచంతం పుదువంచోల జిన్షాద్ అనే వ్యక్తికి 55 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతకు ముందు జూన్ 25న చర్ఫ్ పండింజట్టుమూరి నివాసి అబ్దుల్ కరీమి మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చిన కేసులో 3 జీవిత ఖైదులతో పాటు 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అండ్ ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.